అందరికీ వందనాలు. మనము చీమలు మనకు ఏమి నేర్పిస్తాయి అంటే, చీమల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఆత్మీయ జీవితాన్ని క్రమశిక్షణ నేర్చుకోవాలి. మొదటిగా క్రమశిక్షణ నేర్చుకోవాలి. కష్టపడడం, తన పనిలో కష్టపడడం, ముందు చూపు, వేసవిలో తానే ఆహారం సమకూర్చుకుంటాయి కదా, ముందు చూపును నేర్పిస్తాయి. సోమరిగా ఉండకూడదని నేర్పిస్తాయి. మరొకసారి చీమల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే క్రమశిక్షణ. మొదటిగా క్రమశిక్షణ నేర్చుకోవాలి. రెండోదిగా కష్టపడడం నేర్చుకోవాలి. మొదటిగా క్రమశిక్షణ, రెండోదిగా కష్టపడడం, మన జీవితంలో కష్టపడి పని చేయాలి. మూడవదిగా ముందు చూపుతో ఫ్యూచర్ గురించి అంతగా ఆలోచించొద్దు, కానీ ఫ్యూచర్లో నేను ఇప్పుడు ఇలా ఉంటే ఏం జరుగుతుందా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ముందు చూపుని చూసుకొని చాలా ఎవరు ఎలాంటి వారో తెలివితో మనం మాట్లాడాలి, జీవించాలి. మరొకటి సోమరిగా ఉండకూడదని సామెతలు 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. సామెతలు 30:24లో కూడా చూస్తాం. సామెతలు 6:7లో చూస్తాం. సామెతలు 30:24లో కూడా చూస్తాం. చీమల నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే 4 పాఠాలు. కష్టపడడం, సోమరిగా ఉండకూడదు, క్రమశిక్షణ నేర్చుకోవాలి, ముందు చూపు నేర్చుకోవాలి. 4 నేర్చుకోవాలి మనం చీమలతో.